పిల్లలకి స్కూల్ నుంచి రాగానే టక్కున ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా చేసి పెట్టేసేయొచ్చు అని నేను ఫేమస్ ఒక యూట్యూబర్ ఛానల్ చూసి సరేలే బాగుంది కదా, వీడియోలో చూస్తే చాలా బాగుంది, స్వీట్నెస్గా చూడటానికి మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. సరేలే ట్రై చేద్దాంలే, దాంట్లో ఏముంది, అలానూ దోసపిండి ఉంది, ఇంకా బెల్లంని కరగపెట్టి వడకట్టడమే కదా, ఇక డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి వడకట్టారు. నేను కూడా అలానే వడకట్టాను. కాకపోతే బెల్లం అయితే పాకం రాకూడదంట, మామూలుగా కరగనిస్తే చాలు. ఇక ఆ వీడియోలో చూపించిన విధంగా బెల్లాన్ని కరగబెట్టి ఇక నేను మొత్తం అయితే దోసపిండిలో కలపలేదండి, ఇంకా అది నా అదృష్టమే. ఒక 3 గరిటెలు విడిగా తీసుకొని ఇంకా ఆ పానకము కొంచెం కలిపి కొంచెం 2 స్పూన్లు 3 స్పూన్ల దాకా ఉంచి ఇక వాళ్ళు వీడియోలో చూపించిన విధంగా ఇట్లా దోశలాగా అయితే వేశాను. తర్వాత మళ్ళీ పైన పానకం ఉంటుంది కదా, ఆ పానకం కొంచెం పైన ఇట్లా పోసారు. తర్వాత నెయ్యితో వేశారు, నెయ్యితో కాల్చారు దోశ అనేది. సరే చాలా బాగుంటుంది అబ్బా, టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకు చేసి పెట్టవచ్చు కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను. నిజంగా అట్టర్ ఫ్లాప్ అయిందండి, అస్సలు రాలేదు. ఆ బెల్లం అనేది ఆ అట్ల పైన అతుక్కొని పోయి అస్సలు రాలేదు. చూడండి పరిస్థితి ఇలా ఉంది. వీడియో నేస్తే లైక్